హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనకు బెంగళూరు టు హైదరాబాద్ అయితే ఫ్లైట్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సారీ, ట్రాలీలో పెట్టిన అనమాట ఫోన్. సో ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే చాలా హైట్లో అయితే ఉంటుంది. అసలు నేను వచ్చేటప్పుడు చూసిన షాక్. అసలు ఎంత హైట్లో ఉందంటే నేను ఏ ఎయిర్పోర్ట్ని అంత హైట్లో చూడలేదు ఇప్పటివరకు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 50-60 ఎయిర్పోర్ట్స్కి అయితే వెళ్ళింటా, బట్ ఏ ఎయిర్పోర్ట్ని అయితే ఇట్లా చూడలేదు ఇంత హైట్లో. అండ్ డిపార్చర్స్ ఎక్కడో చూడాలి ఒకసారి. ఇందాక ఆ పర్సన్ ఎందుకు చూపించిన అంటే చాలా 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 గ్రేట్ అతను. చాలా సరిపోదు, ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. అసలు వినపడదు, ప్లస్ మాట్లాడలేడు, అయినా కూడా ఆ జాబ్ చేస్తున్నాడంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అనమాట. గ్రేట్ అసలు అంటే గ్రేట్. ఇంకా ఫస్ట్ జాబ్ ఇచ్చారు చూసినా వాళ్ళకి గ్రేట్. అంటే ఇలా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇండిగోకి అయితే 1 స్టెప్ ఎక్కేసింది అబ్బా ఇండిగో. సో ఫ్లైట్ అయితే డిలే అయిందనమాట, ఒక 20 minutes. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా 3:25 స్టార్ట్ అవ్వాలి, బట్ 3:45కి వెళ్తుందని అయితే చూపిస్తుంది. ఫ్లైట్ రావడం కూడా ఇప్పుడే వచ్చింది. 2:40కే బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా లేట్ అయింది. అండ్ స్కేపియా కార్డ్ యూజ్ చేసి బుక్స్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడే బోర్డింగ్ అయితే అయిపోయింది, లోపలికి వెళ్తున్నాము. గేట్ దగ్గర అయితే బోర్డ్ అయినాము, లోపలికి వెళ్ళాలి. ఇదే మన ఫ్లైట్ ఇక్కడ ఉన్నదే, ఇండిగోలో వెళ్తున్నాము. ఇండిగో 6E ఇక్కడ ఉన్నది. ఎందుకో ఎయిర్పోర్ట్లోకి వస్తే చాలా సైలెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. అంటే కొంచెం కామ్గా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా అరిచి మాట్లాడితే బాగోదు కదా, అదనమాట. ఈ ఫ్లైట్ ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది 1 hourలో. బెంగళూరులో 3 hours లేవారు. అండ్ అక్కడ నుంచి హైదరాబాద్కి. సో మనకైతే విండో సీట్ వచ్చింది, కానీ అది సగం అక్కడ సగం ఇక్కడ ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడ రావాలి, బట్ అది మనకు కొంచెం ముందుకు వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, మనకు కనిపిస్తుంది మొత్తం. అక్కడ ఇంకో ఫ్లైట్ అయితే ఆగింది, ఎయిర్ ఇండియా. వీళ్ళు మొత్తం ఇలా రిక్లైన్ అయితే మాత్రం కష్టమవుతుంది. ఇందాక చెప్పాను కదా నేను, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా హైట్లో ఉంటుందని. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ చుట్టుముట్టు చాలా హైట్లో ఉంది ఎయిర్పోర్ట్. అండ్ ఒక సైడే అనుకున్నాను, బట్ అవతల సైడ్ కూడా ఎత్తుంది. చుట్టుముట్టు పెద్ద లోయలా ఉందన్నమాట, 2 కొండలు ఉన్నాయి కదా, సో మధ్యలో లోయ ఉంది. చాలా హైట్లో ఉంది, బట్ వ్యూస్ అయితే బాగుండే ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో అది కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇట్లాంటి ఎయిర్పోర్ట్ నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదు, ఇంత హైట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటుందా ఇట్లా ఇంత హైట్లో పెడతారా అని. మరి వ్యూస్ కూడా చూద్దాం ఎట్లుంటాయో. ఘోరమైన టర్బులెన్స్, అసలు మామూలు ఊగుతలేదు. ఫ్లైట్ కనిపిస్తుందా మీకు? చాలా తక్కువ అనిపిస్తుందేమో, బట్ లోపల ఉన్న వాళ్ళకైతే చూడండి, ముందు సీట్లో ఉన్న వాళ్ళు ఎట్లా పట్టుకుంటున్నారో. సో హెవీ టర్బులెన్స్ అనమాట. టర్బులెన్స్ అంటే ఏం లేదు, క్లౌడ్స్ బాగా దట్టంగా అడ్డం వచ్చినట్టు ఇలా ఊగుతుంది ఫ్లైట్ అంతా. బస్సులో ఎవరు లేరని చూస్తున్నారా? నా కోసం ఇక్కడ వచ్చిన అమ్మ కోసం అయితే ఈ బస్సు వచ్చింది. అండ్ ఇప్పుడే ఫ్లైట్ అయితే బెంగళూరులో ల్యాండ్ అయిందనమాట. కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పాను కదా. సో ఇంతకుముందు బస్సులోనే అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంతకుముందు 2 bussesలో ఇది 3rd bus అనమాట. మమ్మల్ని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్ టర్మినల్ అయితే దింపేస్తుంది ఆ బిల్డింగ్ దగ్గర. అందరు వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ మేము ఇద్దరమే మిగిలినాం. అండ్ ఇప్పుడు ముందు మూవ్ అవుతున్న ఫ్లైటే అనమాట మేము వచ్చింది. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఫ్లైట్ లాగా ఉన్నాయి వరుసగా. బెంగళూరు ఎయిర్పోర్ట్ నిజంగా చాలా పెద్దది, బాగా డెవలప్ అవుతుంది. ఒకసారి వ్యూ చూడండి, నాకు అక్కడ కనిపించేంత వరకు మొత్తం అన్ని ఫ్లైట్సే ఉన్నాయి అట్ లాస్ట్ వరకు. అండ్ ఈ క్లౌడ్స్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ పైన. నేనైతే వైడ్ యాంగిల్లో పెట్టి తీసిన అనమాట ఈ షాట్ని. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, అసలు ఎన్ని ఫ్లైట్స్ ఆగున్నాయో. దిగేటప్పుడు కూడా రన్వే మీద నుంచి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కదా, బే మీదకి. బే అంటారు అనమాట దీన్ని. బే అంటే మళ్ళీ తిట్టినాను అనుకోకండి, అదనమాట. సో చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, క్లౌడ్స్ మాత్రం వ్యూ సూపర్ ఉంది అసలు. సో ఇదైతే పాత టర్మినల్, నాకు బాగా ఐడియా ఉంది. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వెళ్తుండే బెంగళూరుకి, చాలాసార్లు వచ్చిన ఇంతకుముందు. సో ఇక్కడ నుంచే వెళ్తుంది అనమాట. సో మనదైతే ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఉంది, బ్యాగేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పైకి. సెక్యూరిటీ చెక్ ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా లాంచ్కి అయితే వచ్చేసినాం. స్టాంపింగ్ అయితే పడిపోయింది.
ఇంకా పోయి ఇరక్కుమ్మడే అనమాట, కొంచెం మామూలుగా కూడా కాదు. లాంచ్ చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు ఈ లాంచ్ చిన్నగా ఉంటుండే, ఇప్పుడు దీన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు. అటు సైడ్ మొత్తం ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనమైతే ఫుడ్ తీసుకొచ్చుకొని దగ్గర అయితే కూర్చున్నాము. చాలా పెద్దగా చేశారు దీన్ని ఇప్పుడు. సో లాంచ్లో అయితే ఇది తెచ్చుకున్నాం. ఇదేమో ఇడ్లీ, పొడి ఇడ్లీ, ఇదేమో ఫిష్ ఫింగర్స్, అదేమో దాన్ని ఏమంటారు కదా ఐడియా రావట్లేదు, ఇదేమో సలాడ్, వెజ్ బిర్యానీ, పాస్తా, సాబుంది సగ్గు బియ్యం అంటారు కదా దాంతో చేసిందనమాట. సో ఈ లాస్ట్ రౌండ్లో అయితే ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ తెచ్చుకున్నాం. మొత్తం ఒక 6 టైప్స్ ఉన్నాయి. సో ఇవి కానిచ్చేసి అక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయో చూడాలి. ఇంకా చాలా ఆకలి అవుతుంది. ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రింక్స్ మీరు ఏవైనా అన్లిమిటెడ్ తాగొచ్చు. చిన్న ఫ్రూట్ ప్యాక్స్ ఉన్నాయి అండ్ అట్లే టిన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇవి ఏవైనా మీరు అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ కనిపించే ప్రతి ఫుడ్ మీరు అన్లిమిటెడ్ తినొచ్చు అనమాట. జస్ట్ 2 రూపీస్కే అనమాట. నాకు ఇది ఎయిర్పోర్ట్స్లో బాగా నచ్చింది. నాకైతే ఇది మా బాబాయ్ చెప్పారు ఒకసారి, ఎయిర్పోర్ట్స్లో 2 రూపీస్కే ఉంటుందని. అప్పటి నుంచి కనీసం అంటే ఒక 60-70 సార్లు లాంజ్లో ఫ్రీగా తిన్నా, అది కూడా ఎయిర్పోర్ట్లో. జస్ట్ ఒక 1 మీల్ ఒక పూట తినాలి ఎయిర్పోర్ట్లో అంటే ఆల్మోస్ట్ 500 to 600, 700 రూపీస్ అయిపోతాయి మంచిగా తినాలి అంటే. అలాంటిది జస్ట్ 2 రూపీస్కే నేను ఎన్నిసార్లు తిన్నా అంటే అసలు అర్థం చేసుకోండి. అది కూడా ఓన్లీ 1 టైప్ ఉండదు, మళ్ళీ ఒక 60-70 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అన్నమాట. 60 to 70 టైప్స్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా. సో ఫుల్గా తినేసి వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నా. అండ్ స్టమక్ ఫుల్ అయిపోయింది. అండ్ గేట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. వచ్చి కూర్చున్నా. నా గేట్ ఏదో కిందికి వెళ్ళి ఒకసారి వెతుక్కోవాలి. కిందికి వెళ్ళి చూసిన తర్వాత నా దగ్గర అయితే స్కేపియా కార్డు ఉంది. దాంతో 1000 రూపీస్ ఫ్రీగా షాపింగ్ చేయొచ్చు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో. సో కిందికి వెళ్ళి మరి ఏం తీసుకోవచ్చో ఒకసారి చూడాలి. ఇంకా నాకైతే ఒక 45 minutes టైం ఉంది ఇంకా బోర్డింగ్కి. ఇంకా లేట్ కూడా అవుతుంది అనుకోండి, ఒక 1 hour అలా టైం ఉంది. సో కిందికి వెళ్ళి ఆ స్కేపియా కార్డ్ యూజ్ చేసి మరి ఇక తినడం అయితే నా వల్ల కాదు, తినొచ్చు లేదంటే ఏమన్నా షాపింగ్ చేయొచ్చు. సో పోదాము, ఇంకా టైం ఉంది కదా. ఇక్కడ ఏదో మ్యాచ్ హైలైట్స్ నడుస్తున్నాయి, అదైతే చూస్తున్నా. అండ్ చాలా మంచిగా ఉంది, సీటింగ్ కెపాసిటీ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంది. కాసేపు ఇక్కడే కూర్చొని ఇంకా కిందికి వెళ్ళిపోయి మనం అయితే షాపింగ్ చేద్దాము. అసలు 1000 రూపీస్కి ఇక్కడున్న ఏ షాప్స్లో అయినా మనం షాపింగ్ చేయొచ్చు, తినొచ్చు, ఆర్ ఏదన్నా కొనొచ్చు. గ్రేట్, అసలు మంచి ఆఫర్ ఇదైతే. సో ఇక్కడున్న బార్ కౌంటర్లో మందు అయితే ఫ్రీ ఉండదు. డొమెస్టిక్ దాంట్లో వైన్ కానీ మందు కానీ ఏం ఫ్రీ ఇయ్యారనమాట, కొనుక్కోవాలి. బట్ ఇంటర్నేషనల్స్ వెళ్ళినప్పుడు లాంజెస్లో అయితే ఉంటుంది, ఇంటర్నేషనల్ లాంజ్ యూజ్ చేసినప్పుడు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మొత్తం ఇదంతా లాంజ్ అనమాట. నేను ఈ లాంజ్కి ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ వచ్చిన ఇంతకుముందు. ఇదైతే పాత టెర్మినల్, పాత లాంజెస్ అనమాట, పాత ఎయిర్పోర్ట్. కొత్తది ఇంకా బాగుంటుంది, అది మ్యాటర్. సో లోపలైతే బుక్స్ కొన్నాం మళ్ళీ. అండ్ ఇక్కడ కొంటే చాక్లెట్స్ అండ్ స్వీట్స్ కొనాలి. బట్ నాకు వేటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, చాక్లెట్స్ అండ్ స్వీట్స్ మీద ఎక్కువ తినాలని లేదు. తగ్గిద్దాం అనుకుంటున్నా, మెయిన్గా చెప్పాలంటే డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. సో అందువల్ల చాక్లెట్ స్వీట్స్ అయితే స్టాప్ చేసేసిన. సో ఇంకేం తీసుకోవాలో తెలియలేదు, తక్కువ టైం ఉంది. సరే కొంచెం మనం బుక్స్ బాగా చదువుతాము, బుక్స్ అయితే కొందామని చదివినాము. స్కూల్లోనే మంచి బుక్స్ చదివింటే ఇప్పుడు ఈ బుక్స్ చదవాల్సిన అవసరం లేకపోతుండే. బట్ ఏం చేస్తాం. సో మొత్తం ఒక 4 బుక్స్ అయితే కొన్నా. అండ్ విత్ క్యారీ బ్యాగ్తో అదొక 1100 అయ్యింది. సో అంటే 1000 రూపీస్ మనకు బ్యాక్ వచ్చినట్లు, జస్ట్ 100 అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ 2 ఉన్నాం కదా మ్యాంగ్లూర్లో. సో చూపిస్తానండి రీచ్ అయిన తర్వాత. సో ఇప్పుడే గేట్ దగ్గర అయితే బోర్డింగ్ అయినాం, ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి ఇది 8:30కి అట్లా దిగుతుంది. ఈ లైన్లో అయితే ఘోరం అసలు. నేనైతే స్కూల్లో కూడా ఇట్లా నిల్చోలేదు అనుకుంటా. లైన్లు చంపుతున్నారు అసలు, ఏ ఫ్లైట్ అయినా అంతే. మన అయితే ఒకసారి చూడండి, తర్వాత మన గురించి. అండ్ ఇవన్నీ ఏంటంటే ఇది F సీట్ అనమాట, DEF. అన్న నా సీట్లో కూర్చొని ఇది D అంటాడు, అది E అంటాడు, ఖాళీ ఉన్నది F అంటాడు. యూనివర్సిటీ దొబ్బేద్దామని అయితే చూసింది. మనం వదిలేస్తామా, మామూలు ఉండేది మనతో అస్సలు వదలలే. తెలివి వాళ్ళకే. మనకైతే 2 విండోస్ వచ్చినాయి ఈసారి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. మెయిన్ ఫ్లైట్లో ఏమో ఏం రాలేదు. ఏందా అంతా దేవుడు ఒకటి పోగొడితే ఇంకోటి ఇస్తాడంటే మనకు 2 ఇచ్చింది ఈసారి. సో మనమైతే టేక్ ఆఫ్ అవుతాము ఇంకొక 20 minutesలో. అండ్ హైదరాబాద్లో ల్యాండ్ అవుతాము. నైట్ టైం వ్యూస్ ఏం బాగుండవు, అది ఆల్రెడీ తెలుసు. సో మనమైతే దిగినాక బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాక
ఇంటికి వెళ్ళిపోతాం. ఆబ్వియస్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎట్లాగో రెగ్యులర్గా డిలే అవుతుంది బ్యాగేజ్, అది మనకు తెలిసిందే. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మా ప్లీజ్ అండ్ ఫాలో చేయండి, లైక్ కూడా చేయండి. లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ మీద ఒకటే ముందే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగోదు ముందే చెప్తాను. బాయ్ బాయ్.